శ్రీ కుక్కుటేశ్వరాలయం నందలి స్వయంభుదత్తుడే నిజమైన వరప్రదాత అనియు బాలుని దత్త స్వరూపముగా భావించుట తప్పనియు ప్రచారము చెయ్యదొడిగెను. శ్రీపాద శ్రీవల్లభులు జన్మించినప్పుడు 3 తలల నాగుపాము 18 రోజుల పాటు వారిని ఎక్కడ పరుండబెట్టినను పడగ పట్టుచుండేడిది. వారు మాతృగర్భము నుండి జ్యోతి స్వరూపముగా వెలువడిరి. పుట్టిన ఉత్తర క్షణముననే సుమతి మహారాణి సొమ్మసిల్లిపోయెను. పురిటి గదుల నుండి మంగళ వాయిద్యములు వినపడుచుండెను. కొంతసేపటికి ఒక అదృశ్యవాణి అందరినీ పురిటి గది నుండి బయటకు పొమ్మని హెచ్చరించెను. శ్రీపాదుల వారి సన్నిధికి 4 వేదములు 18 పురాణములు మహాపురుషులు జ్యోతి స్వరూపులై ఏతించిరి. పవిత్ర వేదమంత్రములు బయటకు వినపడుచుండెను. కొంతసేపటి తర్వాత నిశ్శబ్దం ఆవరించెను. ఈ అద్భుత సంఘటన బాపనార్యులకు కూడా అగమ్య గోచరముగను అయోమయముగను ఉండెను. శ్రీపాదుని బాల్యలీలలు. శ్రీపాదుల వారు జన్మించి 1 సంవత్సరం పూర్తి కావచ్చుచుండెను. నెలల బాలుడిగా ఉన్నప్పుడు కూడా వారు తాతగారైన బాపనార్యులతో పండిత పరిషత్తు సమావేశములకు హాజరగుచుండేడివారు. శ్రీచరణులు నెలల బాలుడిగా ఉన్నప్పుడు కూడా స్వేచ్ఛగా నడిచి వెళ్ళుటయు, శాస్త్ర ప్రసంగములను చేయుటయు, చిత్ర విచిత్రములైన లీలలను చేయుటయు జరుగుచుండేది. ఎవరో మహాపండితుడు మరణించిన తదుపరి ఈ బాలునిలో ప్రవేశించి ఈ రకములైన పనులను చేయుచుండెననియు బాలునికి తగిన వైద్యము చేయించక బాపనార్యులు మరియు రాజశర్మయు వానిని దత్తావతారమని తప్పుగా భావించుచున్నారనియు ఇది అంగీకారయోగ్యము కాని విషయమనియు పీఠికాపురవాసులు తలపోయిచుండిరి. పీఠికాపురము పాదగయ క్షేత్రముగా ఉన్న కారణమున పితృదేవతలకు ప్రధానమైన క్షేత్రము కనుకను పీఠికాపురములో మిగతాత్మలతో సంభాషించగల తంత్రవేత్తలు ఉండుట వలనను ఈ రకములైన వాదములకు బలము చేకూరుచుండెను. నేను మాల్యాదిపురము నుండి వచ్చిన కారణమున శ్రీ బాపనార్యుల వారి ఇంట్లోని దుస్తులను, శ్రీ రాజశర్మ గారి ఇంట్లోని దుస్తులను నేను ఉతుకుచుండేడి వాడను. నరసావధానులు గారింటి బట్టలను ఉతుకు చాకలి వృద్ధుడై మరణించెను. వానికి ఒక్కడే కుమారుడు. అతడు కోకనదమని పిలువబడు వాయసపుర అగ్రహారము అంటే కాకినాడకు వలసపోయెను. అందువలన నరసావధానులు గారింటి బట్టలను ఉతుకుటకు నన్ను నియమించిరి. చిన్నతనము నుండి బాపనారుల కుటుంబముతో సాన్నిహిత్యము వలన నేను కొంత స్వేచ్ఛ కలిగిన వాడుగా మార్పు నొందితిని.